నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం జగన్ మిథున్ సహా వైసీపీ ప్రముఖులు జైలుకే అమరావతికి విరాళాల సేకరణ ఆలోచనలో టీడీపీ జగన్ ఇంటి ఎదుట అక్రమ నిర్మాణాల కూల్చివేత కాళింగులు ఏమి పాపం చేశారు బాబు జగన్ ఏమి ఆలోచించరా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ముఖ్య నాయకులైన ఎంపీలు మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి తదితరులని ఎట్టి పరిస్థితుల్లోనూ జైలుకు పంపడానికి అధికార టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. గత ప్రభుత్వ పెద్దల్ని కేసుల్లో ఇరికించడానికి మద్యం పాలసీని ఆయుధంగా చంద్రబాబు ప్రభుత్వం ఎంచుకుంది. వైసీపీ ప్రభుత్వ మద్యం పాలసీలోని లొసుగులను గుర్తించి వాటిని నాటి పాలకులపై అస్త్రాలుగా ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు మించిపోయేలా ఏపీలో మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ మద్యం స్కామ్పై ఈడీ, సిబిఐలతో దర్యాప్తు చేయించాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికలకు ముందు కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి అధికారంలో ఉండడంతో కేసుల నమోదుకు ఉత్సాహం చూపుతోంది. మరి ముఖ్యంగా వైసీపీ హయాంలో చంద్రబాబును స్కిల్ స్కామ్లోనూ అలాగే పలువురు మాజీ మంత్రులపై కూడా కేసులు, జైలు పాలు చేయడంతో ఈ దఫా ప్రతీకారం తీర్చుకోవాలని టీడీపీ నేతలు పట్టుదలతో ఉన్నారు. అందుకే ప్రభుత్వం కొలువుదీరగానే మొదట వైసీపీ హయాంలో అవినీతిపై దృష్టి సారించడాన్ని గమనించవచ్చు. జగన్ సహా వైసీపీ కీలక నేతల్ని జైలుకు పంపడానికి రెండో ఆలోచన చేయాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఏపీ మద్యం స్కామ్పై ఇప్పటికే సంబంధిత విభాగం ఉన్నతాధికారి వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో సోదాలు కూడా చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించిన సానుకూల ఫలితం పొందలేకపోయారు. వైసీపీ ముఖ్య నేతల్ని మొదటి 2-3 ఏళ్లలోనే జైలు పాలు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారని తెలిసింది. ఆ తర్వాత జగన్తో పాటు ఇతర వైసీపీ నేతల్ని జైలుకి పంపితే సానుభూతి వచ్చే ప్రమాదం ఉందని, కావున ఏదైనా ఇప్పుడే చేయాలని ప్రభుత్వ పెద్దలు తహతహలాడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఫైళ్లను కదిలిస్తున్నారు. ఈ కేసులో బలం ఎంత? అరెస్టు నుంచి జగన్ తదితర వైసీపీ పెద్దలు తప్పించుకుంటారా? తదితర అంశాలను కాలం నిగ్గు తేల్చాల్సి ఉంది. అవునన్నా కాదన్నా చంద్రబాబు ప్రభుత్వానికి రాజధాని అమరావతి నిర్మాణం మొదటి ప్రాధాన్య అంశం. మిగిలినవన్నీ ఆ తర్వాతే. ప్రభుత్వాలు శాశ్వతం కాదని అందరికీ తెలుసు. ఇప్పుడు కన్నీ విని ఎరగని రీతిలో ప్రజలు పట్టం కట్టారని, ఇదే ఆదరణ 2029 ఎన్నికల్లో ఉంటుందనే నమ్మకం టీడీపీకి లేదు. అందుకే 2.5 ఏళ్లలోనే అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి విరాళాలు సేకరించే ఆలోచనలో టీడీపీ ఉంది. ఈ మేరకు ఆ పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తోందని సమాచారం. గతంలో కూడా 10 రూపాయలకి తక్కువ కాకుండా అమరావతి నిర్మాణానికి విరాళం పంపాలని చంద్రబాబు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా 100కు తక్కువ కాకుండా విరాళం పంపాలని పిలుపు ఇస్తే ఎలా ఉంటుందని టీడీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారని సమాచారం. ఈ ఆలోచనను టీడీపీలోని కొంతమంది నేతలు తప్పుపడుతున్నారు. గతంలో ఇట్లే పిలుపు ఇచ్చి మిగిలిన ప్రాంతాలకు శత్రువులయ్యామని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతికి దోచేస్తోందనే సంకేతాలు వెళ్తాయని, తమ ప్రాంతాల కోసం విరాళాలను ఎందుకు సేకరించారనే ప్రశ్న ఉత్పన్నం అవుతుందనే వాదన చేసినట్టు తెలిసింది. అయితే అమరావతి నిర్మాణానికి ఎన్ని వేల కోట్లైనా పెట్టుబడి పెట్టాల్సిందే అని, ఆ తర్వాత మిగిలిన అంశాలని మరికొందరు టీడీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కూటమి మొదటి ప్రాధాన్యత అమరావతి నిర్మాణమని, ప్రజలు కూడా ఆమోదించడం వల్లే అన్ని ప్రాంతాల్లో తిరుగులేని మద్దతు లభించిందని కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ నేతలు వాదిస్తున్నట్టుగా తెలిసింది. అమరావతి కోసం విరాళాల ప్రకటన ఆలోచన ఏ మేరకు ఆచరణకు నోచుకుంటుందో చూడాలి. హైదరాబాద్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ఎదుట అక్రమ నిర్మాణాల్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. లోటస్ పాండ్లో జగన్కు భద్రత నిమిత్తం సెక్యూరిటీ సిబ్బంది కోసం నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే. రోడ్డుపై అక్రమంగా వీటిని నిర్మించారని, అడ్డంకిగా తయారయ్యాయని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని లోటస్ పాండ్ ఏరియా సిబ్బందికి జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసుల సహకారంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న 3 షెడ్లను తొలగించారు. ఏపీలో జగన్ అధికారం కోల్పోయిన నేపథ్యంలో హైదరాబాద్లో తొలగింపుపై చర్చ జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జగన్కు రాజకీయ విభేదాలున్న సంగతి తెలిసిందే. అలాగే రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కోణంలో జగన్ ఇంటి ఎదుట ఆయన భద్రతా సిబ్బంది కోసం నిర్మించిన షెడ్ల తొలగింపు వ్యవహారం చర్చనీయాంశమైంది. అయితే వీటి తొలగింపుపై జగన్ సంబంధీకులెవరూ అడ్డు చెప్పలేదని సమాచారం. దీన్ని పెద్దగా పట్టించుకోలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో దాదాపుగా 15 లక్షల మంది దాకా ఉన్న కాళింగులు ఏమి పాపం చేశారు బాబు అని ఆ సామాజిక వర్గం పెద్దలు నిలదీస్తున్నారు.
కాంగ్రెస్ వైసీపీలలో తమకు మంచి పదవులు దక్కాయని, వైసీపీ కూడా స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించిందని అంటున్నారు. టీడీపీ మాత్రం మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టడం భావ్యమేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. కళింగ సామాజిక తరగతి అంటే కేవలం శ్రీకాకుళం జిల్లాకే పరిమితం కాదని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వారి ప్రభావం ఉందని గుర్తు చేస్తున్నారు. ఒక్క విశాఖ నగరంలోనే 1,00,000కు పైగా జనాభా ఉన్నారని, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడి ఉన్నారని గణాంకాలు ముందు పెడుతున్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కళింగులకు రాష్ట్ర మంత్రి పదవి ఇచ్చారని, అదే సంప్రదాయాన్ని చంద్రబాబు కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా మంత్రివర్గంలో తమ సామాజిక తరగతికి చోటు కల్పించకపోవడం బాధాకరమని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 2 ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ కూటమి విజయంలో కళింగ సామాజిక తరగతి కీలక పాత్ర పోషించిందని వారు అంటున్నారు. ఇతర సామాజిక తరగతులకు పదవులు ఇవ్వడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, జిల్లాలో ఎంతమందికి పదవులు ఇస్తే అంత అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కూన రవికుమార్, బెందాళం అశోక్ గెలుపొందినందున వీరిలో ఎవరికి స్థానం కల్పించినా తమ సామాజిక వర్గం సంతోషిస్తుందని కళింగ నేతలు అంటున్నారు. కళింగులకు చోటు ఇస్తే బీసీలు ఇంకా టీడీపీకి చేరువవుతారని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు ఒకే సామాజిక వర్గానికి వెళ్లడంతో మిగిలిన సామాజిక వర్గాలు కొంత అసంతృప్తికి లోనవుతున్నాయి. దీనిని సరిచేయాలని బాబును కోరుతున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం నుంచి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుణపాఠం నేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా జగన్ను అభిమానించేవారు ఆయన మారాలబ్బా అని అంటున్నారు. పార్టీ పరమైన నియామకాలు చేపట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. కానీ ఇంత ఘోర పరాజయం తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు రానట్టే కనిపిస్తోంది. తాజాగా రాజ్యసభ, లోక్సభ అలాగే పార్లమెంటరీ పార్టీ నాయకుల నియామకంలో జగన్ మరోసారి తన మార్కు తప్పడడుగు వేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోక్సభ, రాజ్యసభ వైసీపీ పక్ష నాయకులుగా మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి అలాగే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవి సుబ్బారెడ్డిని జగన్ నియమించారు. తన సామాజిక వర్గానికే చెందిన 3 ఎంపీలకు కీలక పదవులు అప్పగిస్తే మిగిలిన సామాజిక వర్గాలు వైసీపీ వైపు ఎందుకు చూస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాజ్యసభ సీట్లు ఇవ్వడంలో సామాజిక సమీకరణలకు పెద్దపీట వేసినప్పటికీ పవర్ విషయంలో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం ద్వారా నెగిటివ్ సంకేతాలు పంపినట్టు అవుతుంది. గతంలో ఎలా ఉన్నా ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ తన వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యసభ, లోక్సభలలో వాళ్ళిద్దరినే కొనసాగించినా కనీసం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మరో సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.